శ్రీ కనకధారా స్తోత్రము. శ్రీ శంకర భగవత్పాదుల వారు ఒకనాడు భిక్షాటన చేస్తూ గృహస్థురాలింట ముంగిట నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు. ఆ ఇంటి ఇల్లాలు కటిక దరిద్రురాలు. భిక్ష వేయడానికి ఏమీ లేకపోవడంతో భిక్ష వేయలేక తన దరిద్రాన్ని నిందించుకుంటూ ఆ గృహస్థురాలు ఇంటి తలుపును తీసి స్వామివారికి బిడియపడుతూ ఉసిరికాయను సమర్పించినది. ఆమె కటిక దరిద్రాన్ని కల్లారా చూసిన శంకరాచార్యుల వారు చలించిపోయారు. కరుణార్ధ హృదయముతో అక్కడికక్కడే అమ్మా లక్ష్మీదేవి, ఈమెను కరుణించు తల్లి అంటూ లక్ష్మీదేవిని స్తోత్రము చేశారు. శ్రీ మహాలక్ష్మి కరుణించి ఆ గృహిణి ఇంట బంగారు ఉసికలను కురిపించింది. అందువల్లనే ఈ స్తోత్రము కనకధారా స్తోత్రముగా ప్రసిద్ధిగాంచింది. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మొగ్గలే భూషణములుగా గల గానుగ వృక్షమును ఆడు తుమ్మెదలు ఆశ్రయించినట్లు పులకాంకురములతో శ్రీహరి శరీరమును ఆశ్రయించియున్న ఓ లక్ష్మీదేవి, సకల సంపదలకు ఆలవాలమైన నీ క్రీగంటి చూపును నాపై ప్రసరింపజేసి నన్ను సమస్త శుభములతో దీవించుము. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాళాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. నీలి కలువల మీద తుమ్మెదలు వ్రాలినట్లు విష్ణుదేవుని ముఖముపై శ్రీదేవి చూపులు వ్రాలుచుండును. ఆయన తనను చూస్తున్నాడని సిగ్గుపడి చూపులు వెనకకు మరలును. ఇట్లు శ్రీహరి ముఖము మీదికి రాకపోకలు జరుపుచున్న లక్ష్మీదేవి చూపులు ఒక్కసారి ఈ భక్తునిపై ప్రసరించి సర్వ సంపదలు ఇచ్చుగాక. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. నల్లని కలువకాంతి వలె ప్రకాశించు లక్ష్మీదేవి వీక్షణము తన భక్తులను అమేయ సంపదలతో అత్యున్నత స్థానమును సిద్ధింపజేసి శ్రీ మహావిష్ణువును సైతము ఆనందముతో పరవశించునట్టు చేయగలుగుచున్నది. అంతటి మహిమగల లక్ష్మీదేవి తన క్రీగంటి చూపును నాపై నిలిపి అమేయ సంపదలను నొసంగుగాక. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. భుజంగముపై పరుండిన శ్రీమన్నారాయణుడు అర్ధనిమీలిత నేత్రములతో ప్రేమగా రెప్పలార్పక శ్రీ మహావిష్ణువును చూస్తూ ఆ సర్వేశ్వరునికి సంతోషము కలిగించు విధముగా, ఓ లక్ష్మీదేవి, మీ చూపులను మాపై కూడా ప్రసరింపజేసి మమ్ము సకలైశ్వర్యవంతులుగా చేయుదువుగాక. కాళాంబుదాలిలలితో రసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. నీలమేఘశ్యాముడును సుందర సుమనోహరుడగు శ్రీ మహావిష్ణువునందు విశ్వమోహనమూర్తియు ఐశ్వర్యమునకు తల్లియగు లక్ష్మీదేవి తన కమనీయ రమణీయ రూపములతో ఎటుల ప్రకాశించుచున్నదో అట్టి మంజుల మోహనమూర్తియగు లక్ష్మీదేవి సమస్త జగత్తుకు సన్మంగళములను సంగుగాక. బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభేయ
हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः। ఏ క్రీగంటి చూపులు కౌస్తుభహారములతో మెరుగుచున్న మురారి హృదయమును తాకుతూ ఇంద్రనీల మణిహార సమన్వితమైనదో ఆతని కంఠసీమను ప్రకాశింపచేయుచున్నవో అట్టి దృక్కులు శ్రీ మహావిష్ణువును సైతం సంతోషము చేయుచున్నవి. అట్టి నీ కృపాకటాక్ష వీక్షణములు మాపై ప్రసరించి మమ్ము కుబేరులను చేయుగాక. प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजिमधुमाथिनिमन्मथेन मय्यापतेत्तदिह मन्थरमीक्षणार्थं मन्दालसञ्चमकरालयकन्यकायाः. మంగళస్వరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపు శ్రీ మహావిష్ణువునందు ప్రసరించుట చేత ఆయన లోకరక్షణ కృత్యము నెరవేర్చగలుగుచున్నాడు. అటువంటి క్షీరసాగర కన్య యొక్క క్రీగంటి చూపు నా మీద పడి నన్ను ధన్యుణ్ణి చేయుగాక. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. దయాపవనమనడి గాలిచే శ్రీ మహావిష్ణువు యొక్క మనోహరి అయిన లక్ష్మీదేవి కృపా కటాక్షమనడి మబ్బు నా దుష్కర్మలనడి చెమటను ధనమనడి వర్షముతో శుద్ధిగావించి ఈ కటిక దరిద్ర చాతక పక్షికూనను పరవశింపచేయుగాక. ఇష్టావిశిష్టమతయోపి యయాదయార్ద్రా దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః. యజ్ఞయాగాలు చేయకపోయినను మానవులు ఏ మహాదేవి చల్లని చూపులు సోకుట వలన దేవేంద్ర పదవిని కూడా పొందుచున్నారో అట్టి కలువకాంతితో వెలుగొందు లక్ష్మీదేవి తన చూపులతో కరుణించి భోగభాగ్యములతో దీవించుగాక. గీర్దేవదేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై. సృష్టికాలమున బ్రహ్మపత్ని అయిన సరస్వతి అనియు పోషణకాలమున నారాయణ పత్ని అయిన లక్ష్మీదేవి అనియు భక్తుల అనుగ్రహించుటలో శాకంబరి అనియు ప్రళయకాలమున రుద్రుని పత్ని అయిన పార్వతి అనియు చెప్పబడుచున్న విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవికి నమస్కారము. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. శుభకర్మలకు మూల కారణమైన వేదస్వరూపినియు కరుణ కటాక్షాది రమణీయ గుణసంపదకు సముద్రమై రతిస్వరూపిణియగు లక్ష్మీదేవికి నమస్కారములు. శతపత్ర పద్మమందు ఆసీనురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. విష్ణుమూర్తి ప్రియురాలివై సమస్తమును తన శక్తితో నడిపించు శక్తిస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి వందనములు. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై. తామర పువ్వు వంటి ముఖము గల తల్లికి నమస్కారము. పాల సముద్రము జన్మభూమిగా గల దేవికి నమస్కారము. చంద్రునకు అమృతమునకు సోదరి అయిన చల్లని తల్లికి ప్రణామములు. నారాయణుని ప్రియురాలైన అమ్మకు వందనములు. నమోస్తు హేమాంబుజపీఠికాయై
नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै బంగారు కమల సింహాసనమును అధిష్ఠించిన లక్ష్మీదేవికి వందనము. సమస్త లోకములకు నాయకురాలైన అమ్మకు వందనము. సమస్త దేవాదులకు దయాస్వరూపివైన మహాలక్ష్మికి నమస్కారము. శారంగమను విల్లును ఆయుధముగా గల శ్రీ మహావిష్ణువు పత్ని అయిన లక్ష్మీదేవికి నమస్కారము. नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै భృగు మహర్షి పుత్రిక అయిన భార్గవికి నమస్కారములు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమందు వసించు లక్ష్మీదేవికి వందనము. పద్మమే ఆలయముగా గల లక్ష్మీదేవికి నమస్కారము. శ్రీమన్నారాయణునికి ప్రియురాలైన లక్ష్మీదేవికి వందనము. नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै కాంతిస్వరూపినియు కమలముల వంటి కన్నులు కలదియు భువనైకమాతగా వర్ధిల్లు లక్ష్మీదేవికి వందనములు. దేవతలచే పూజింపబడుచున్న లక్ష్మీదేవికి వందనము. నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని దేవేరియు రుక్మిణీ రూపిణియు అయిన దేవికి నమస్కారము. सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये సంపదలకు మహారాణియు సర్వాంగములచే శ్లాఘింపబడినదియు రాజ్యపదములు కలగజేయునదియు దానగుణముతో శోభిల్లునదియు పద్మపత్రముల వంటి కన్నులు కలదియునగు లక్ష్మీదేవి మా పాపములన్నిటినీ హరింపజేసి మమ్ము ఐశ్వర్యవంతులుగా చేయుగాక. यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे. ఎవరి కటాక్ష వీక్షణములచే సంపాదన, ఉద్యోగము, సకలార్థ సంపదలు, సంతానవృద్ధి కలుగుచున్నవో అట్టి మురారి హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా భజించుచున్నాను. सरसिजनयने सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्. తామర పద్మముల వంటి నేత్రములు కలదాన తామర తూడుల వంటి హస్తములతోనూ అత్యంత తెల్లనైన కాంతి వస్త్రముతో గంధహారమును ధరించి శోభిల్లు లక్ష్మీదేవి భగవతి శ్రీహరికి విష్ణుపత్నివియగు మనోహరమగు దానివియు ముల్లోకములకు ఐశ్వర్యమును ప్రసాదించు మనోజ్ఞరూపిణియగు ఓ లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించుగాక. दिग्हस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेष लोकाधिनाथगृहिणीममृताब्धिपुत्रीम्. ఆకాశము నుండి కనక కలశముతో తెచ్చిన నీటితో దిగ్గజములు తమ తొండములచే అభిషేకింపగా శుద్ధి అయి శోభిల్లినదియు జలతారు పట్టు వస్త్రములతో ప్రభవిల్లునదియు త్రిలోకమాతయు విష్ణుపత్నియు క్షీరసాగరమున జన్మించినదియు సముద్రుని పుత్రికయకు లక్ష్మీదేవికి ప్రతిదినము ప్రాతకాలమునందు నమస్కరించుచున్నాము. कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः.
కమలపత్రము వంటి కన్నులు గల విష్ణుపత్నియగు లక్ష్మీదేవి, నేను అత్యంత ప్రథమదరిద్రుడను, నీ కృపకు అర్హుడను. కావున నీ కరుణాకటాక్షమును నాపై జూపుము. బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వాటవీ మధ్య నుండు సరోజానివియు, సహస్రపత్ర కమలమున సుఖాసీనురాలివియు, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమునకు అధినాథుడైన విష్ణుమూర్తి పత్నియు, బంగారు తామర పుష్పములను హస్తములయందు ధరించినదియు, బంగారు మేనిఛాయ కలదియు అగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను. కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయమాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీం. ఓ కమలాసని, ఈ నా లలాటమందు దుఃఖమును కలిగించే బ్రహ్మవ్రాతను నీ పాదములచే రూపుమాపి, సంపదల నిత్సువారి ద్వారము చెంత నిలబడిన నన్ను కూడా ధనవంతునిగా చేసి జీవించునట్లు దీవించుము. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. ఓ లక్ష్మీదేవి, తామర నీ జన్మగృహం, మురారి వక్షస్థలం నీ భర్తృగృహం, కరుణతో నిండిన పద్మవాసిని నీ క్రీడామందిరముగా నా హృదయమందుండి నన్ను హృదయారవిందముగా వింపుము. స్తువంతి ఏ స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయాః. ఎవరైతే ప్రతిదినము వేదరూపినియు ముజ్జగంబులకు మాతయునైన నన్ను స్తుతించుచున్నారో అట్టివారు సద్గుణ సంపన్నులై అధిక భోగభాగ్యమును పొందినవారై ఈ భువియందు పండితులచే ప్రశంసించబడు చరిత్రగలవారగుచున్నారు. సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్. శంకరాచార్యుల వారిచే విరచితమైన ఈ కనకధారా స్తోత్రమును ఎవరైతే త్రిసంధ్యలయందు శ్రద్ధగా పఠించుదురో అట్టివారు ఐశ్వర్యమందు కుబేరునితో సరితూగగలరు. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య ప్రణీతంబగు సువర్ణధారా స్తోత్రంభను కనకధారా స్తోత్రము సంపూర్ణము.